verse 24. కీర్తన 118 24 వచనంలో, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన, దిస్ ఇస్ ద డే ద లార్డ్ హ్యాస్ మేడ్. రెండవ లైన్లో, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. లెట్ us rejoice and be glad in it. కనుక ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఈరోజు బేతేలు మందిరానికి ఇవ్వబడిన బ్రాంచ్ ప్రతిష్ట ప్రార్థనా మందిరం యొక్క ప్రతిష్ట జరిగే ధన్యత ప్రభు అనుగ్రహించాడు. అలాగున దేవుడు మంచి వాతావరణం కూడా దయచేస్తున్నాడు. అలాగే ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఇక్కడ ఈ ప్రదేశంలో అలాగే ప్రతికూల వాతావరణాలు ఉన్నప్పటికీ ప్రభు గొప్పవాడు గనుక, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక ఆయన కార్యం ఎంతో దొడ్డవి. దాన్ని బట్టి ఈరోజు మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం ఎంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు ఉంటున్నాం. సరే, ఇప్పుడు ఈ మందిర ప్రతిష్ట సందర్భంగా హ్యాండ్ బిల్స్లో ముద్రించబడిన 2 వాక్యాలు, పైన క్రింద 2 వాక్యాలు ఉన్నాయి. ఆ 2 వాక్యాలని మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటిదిగా 1వ రాజులు 8వ అధ్యాయం 63వ వచనం. 1 Kings chapter 8 verse 63. మొదటి రాజులు 8వ అధ్యాయం 63వ వచనం. 1 Kings chapter 8 verse 63, 63వ వచనం చివరిలో ఉంటుంది చూడండి. పాత నిబంధనలో పేజ్ నంబర్ 288. 288. మొదటి రాజులు 8వ అధ్యాయం 63వ వచనం. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలులందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఈ వాక్యాన్ని అందరూ కూడా నాతో పలకండి. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలులందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. సో ద కింగ్ అండ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ దే డెడికేటెడ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. కనుక ఇశ్రాయేలు అందరూ రాజును దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. రెండవదిగా నిర్గమాకాండం 40వ అధ్యాయం, నిర్గమాకాండం 40వ అధ్యాయం 33, 34 వచనాలు. నిర్గమాకాండం 40వ అధ్యాయం 33, 34 వచనాలు. ఎక్సోడస్ చాప్టర్ 40 verse 33 and 34. నిర్గమాకాండం 40వ అధ్యాయం 33, 34 వచనాలు చివరిలో ఉంటుంది చూడండి. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. సో మోసెస్ ఫినిష్డ్ ద వర్క్. తర్వాత 34వ వచనం. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్ముగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. Then the cloud covered the tent of the congregation and the glory of the Lord filled the tabernacle. కనుక యెహోవా మందిరము దేవుని యొక్క లేక తేజస్సుతో నిండెను. దేవుడు చదివిన ఈ 2 వాక్యములను దీవించి ఈ మధ్యాహ్న సమయంలో తన వాక్యము ద్వారా మనందరితో కూడా మాట్లాడుగాక. ఈ దినము బెతెస్దా ప్రార్థనా మందిరం యొక్క అనుభవం, ప్రతిష్ఠ యొక్క అనుభవం మనం కలిగి ఉంటుండగా, ఈ ప్రతిష్ఠ సందర్భంగా దేవుడు ఇక్కడ నూతన పరిచర్య కొత్తగా పరిచర్య ప్రారంభించబడింది. భవిష్యత్తులో ఈ పరిచర్యను దేవుడు ఆస్వాదించి నానాటికి కృతాత్మలు సంఘములో చేర్చబడి సంఘము క్షేమాభివృద్ధి పొంది ఏ ముడత మచ్చ మరణం దాగు లేకుండా పవిత్రమైన సంఘముగా, మహిమగల సంఘముగా ప్రభు రాకడ కొరకాయి సిద్ధపడుట్లో ఎలాగున ఈ అనుభవం లేక సిద్ధపాటు యొక్క అనుభవం కలిగి ఉండాలో దేవుని వాక్యములో కొన్ని సంగతులను మనం ధ్యానించున్నాం. కనుక ఇప్పుడు ఈ మందిర ప్రతిష్ట
మరి దీని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏదంటే, ప్రభు ఈ సంఘాన్ని దీవించి, ఒకవేళ మందిరము చిన్నదిగా ఉండొచ్చు, లేకపోతే పరిచర్య ఒకవేళ చిన్నదిగా ఉండొచ్చు, కానీ మరి ప్రభు ఒక మాట అన్నాడు లూకా 12:32 లూకా సువార్త 12:32, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 12:32 ఏముంది? చిన్న మంద భయపడుకుడి. కనుక ఫియర్ నాట్ లిటిల్ ఫ్లాక్, చిన్న మంద మీరు భయపడుకుడి. కనుక భయపడాల్సిన పని లేదు. ఆ తర్వాత మరి దేవుని యొక్క చిత్త ప్రకారం మరి దేవుని సేవకులు రత్నాకరణ, దేవుని సేవకులు, ఇక్కడ బాధ్యత కలిగిన సహోదరులు జాషువా గారు, రంగబాసు గారు, ఇంకా సహోదరులు వారు ప్రార్థన చేసి మరి నిర్ణయించిన ప్రకారం సహోదరు స్వర్గర్ బాబు గారిని, సహోదరి వారిని ఇక్కడ మరి పరిచయ కొరకై ఏర్పాటు చేయబడించినారు. అంతకుముందు వారు కుంచినపల్లిలో కొంతకాలంగా పరిచయం చేశారు. కర్మల నుంచి పంపబడిన తర్వాత వారు అక్కడి నుండి ఇక్కడ అవసరతను బట్టి వారిని ఇక్కడికి మార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందిగా ఉంచాం. సరే, ఇప్పుడు ఈ మందిరాన్ని గురించిన కొన్ని శ్రేష్టమైన సంగతులు దేవుని వాక్యములో మనం ధ్యానించుదాం. ప్రభు రాకడ కొరకాయి ఈ వాక్యములే మనల్ని సిద్ధపరిచేవిగా ఉంటుండగా, బైబిల్లో బెతెస్దా ప్రార్థనా మందిరం యొక్క అనుభవాన్ని యోహాను సువార్త 5వ అధ్యాయం 2, 3, 4 వచనాలని మనం చదువుకొని వాటి ప్రకారం మనం ధ్యానిద్దాం. బెతెస్దా కోనేరు అనే అనుభవం మరి యోహాను సువార్త 5వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 verses 2 and 3, 4. కనుక ఈ 3 వచనాలని మనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం, కొత్త నిబంధనలో పేజ్ నంబర్ 84, పేజ్ నంబర్ 84. యోహాను సువార్త 5వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. 3, 4 కలిసిన తెలుగులో నేను 2 చదువుతాను, 3, 4 అందరం కలిసి చదువుదాం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆ సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీరు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడిన కనుక ఆ మంటపములలో రోగులు, కృట్టివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా. మనం చదువుకున్న వాక్యములో మరి హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. హ్యావింగ్ 5 porches. లేకపోతే ఇంకొక మాటలో ఏం రాబడిందంటే హ్యావింగ్ 5 రూపుడు కొలోనేట్స్. కనుక 5 మంటపములు మరి ఆ కోనేరుకు కల. సరే, ఇక్కడ చక్కటి మాట వ్రాయబడింది. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే చూడండి, ఎట్టి వ్యాధి గలవారైనను. 4వ వచనం చివరిలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరు. తర్వాత ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేనో. వాడు పడి ఉండట యేసు చూచి, వాడు అప్పటి కాలము నుండి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావు అని వాని అడుగగా, ఇప్పుడు ఆ రోగి అంటున్నాడు చూడండి 7వ వచనం, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడునో లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు. ఇక్కడ 38 ఏండ్ల నుండి ఒక వ్యక్తి మరి ఆ కోనేరు దగ్గర పడి ఉన్నాడు. ఇంకో సంగతి, ఆయా సమయాలకు దేవుని దూత ఆ కోనేరులో దిగి నీళ్లు కదిలించిన అనుభవం. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశంగా వచ్చాను. బెతెస్దా యొక్క అనుభవంలో ఈ సంఘము క్షేమాభివృద్ధి పొందుట కొరకాయి, రాబోయే దినాల్లో ఈ పరిచర్యను ప్రభు ఆశీర్వదించు కొరకాయి మరి అక్కడ ఆ మాట వ్రాయబడింది. ఆయా సమయములకు దేవుని దూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఈరోజు మన అంశం
నీళ్లు కదిలించబడిన సమయము కనుక ద టైమ్ ఆఫ్ ద ట్రబుల్డ్ వాటర్. కనుక నీళ్లు కదిలించబడిన సమయము అనే అంశాన్ని ఆధారం చేసుకుని మరి ఆ సమయం ఏంటి? కనుక సంఘము ఆశీర్వదించబడటానికి నీళ్లు కదిలించబడిన సమయము అనే దాన్ని మనం ధ్యానించినాం. అయితే ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి మరి రోగంతో పడి ఉన్న ఆ వ్యక్తి మరి అక్కడ ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడంటే, అయ్యా నాకు ఎవడునో లేడు కనుక సార్ ఐ హావ్ నో మ్యాన్ టు పుట్ ఇన్ టు ద పూల్ వెన్ ద వాటర్ ఈస్ స్టిర్డ్ అప్. కనుక నీళ్లు కదిలించబడిన సమయానికి నన్ను కోనేరులో దించడానికి నాకు ఎవడునో లేదు. కనుక ఇది చాలా అద్భుతమైన సందర్భం. యేసుప్రభు వారు ఆ మాటకి అయితే ఒక మాట, డూ యు వాంట్ బి హీల్డ్, కనుక నీవు స్వస్థపడబోతున్నావా అని యేసుప్రభు వారు ఆ వ్యక్తిని అడిగినప్పుడు ఈ మాట ఆయన సెలవిచ్చాడు, నాకు ఎవడునో ఐ హావ్ నో మ్యాన్. ఇది చాలా జీవితానికి ప్రతి ఒక్కరికి అవసరమైన శ్రేష్టమైన మాటగా ఉంటుంది. నాకు ఎవడునో నీవు తప్ప నాకు ఎవరునో లేరు ప్రభువా అనేది చాలా అవసరమైంది. కానీ ఇప్పుడు నీళ్లు కదిలించబడిన సమయము అనే దాని మీద మనం ధ్యానిద్దాం. ద టైమ్ ఆఫ్ ద ట్రబుల్డ్ వాటర్ అనే దాని గురించి ఏంటి బైబిల్లో మరి కదిలించబడిన నీరు సమయము అనే దాని గురించి 7 సంగతులు బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కొక్క విషయాన్ని బైబిల్లో మనం చదివితే మనం చాలా చక్కగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే వారం ఉంటాం. చూడండి, మొట్టమొదట నీళ్లు కదిలించబడిన సమయం యొక్క అనుభవంలో మరి ఏమి మనకు బయలుపరుస్తుందో దేవుని వాక్యములో ఒక వాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ మొదటి వాక్యాన్ని 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. 2 Corinthians chapter 6 verse 2. 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. ప్రతి నిబంధనలో పేజ్ నంబర్ 162. 162. 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. 3వ లైన్లో ఉంటుంది, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన, behold now is the favorable time. ఇదే మిక్కిలి అనుకూల సమయము. తర్వాత ఇదిగో ఇదే రక్షణ కనుక behold now the day of salvation. now is the day of salvation. ఇదే రక్షణ దినము. కనుక మొట్టమొదట నీళ్లు కదిలించబడిన సమయం కనుగోలో మరి ఆ సమయం దేని సూచిస్తుందంటే రక్షణ సమయము. కనుక ద టైమ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ సమయము. ప్రియులారా, మరి ఈరోజు బెతెస్దా నూతన మందిర ప్రతిష్ట సందర్భం అనేకులంగా మనం చేరి ఉంటున్నాం. మరి రత్నాకర నాయక ప్రియులు సహోదరులు అనేకుల యొక్క ఆహ్వానం మేరకు అనేకులంగా చేరి ఉంటున్నాం. చాలా సంతోషం. కనుక ఇది సంతోషకరమైన దినం. అయితే అన్నిటికంటే మిక్కిలి గొప్ప సంతోషకరమైన అనుభవం ఏదంటే, వచ్చిన వారిలో ఎవరైనా సరే ఇంకా రక్షించబడకపోతే, పాపములు క్షమించబడకుండా రక్షణ తీర్మానమే అనుభవం లేకుండా ఉంటే, మరలా ప్రభు ఈ మధ్యాహ్నం తన వాక్యం ద్వారా సంధిస్తూ, నా కుమారుడా నా కుమారి, మరి ఎంత శ్రేష్టమైన ప్రేమ సందేశం, ప్రేమ పలుకులు ఆయన పలుకుతూ ఏమని అడుగుతున్నాడు, నీ హృదయమో నా కుమారుడా నా కుమారి, నీ హృదయము నాకు. ప్రియులారా, ఎన్నిసార్లు దేవుని వాక్యం విన్నావు, ఎన్నిసార్లు దేవుడు నిన్ను సంధిస్తూ వచ్చాడు, ఎన్నిసార్లు ఆయన యొక్క ప్రేమ పలుకులు నీ జీవితాన్ని తాగుతూ, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినమని ప్రభు నిన్ను హెచ్చరిస్తూ వస్తే ఇంకా నీవు నిర్లక్ష్యం చేస్తే, బైబిల్ ఒక చక్కటి మాట ఉంది, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము. కనుక how shall we escape if we neglect such a great salvation? ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగో. కనుక ప్రియులారా, ఈ మధ్యాహ్నం ప్రభు నిన్ను ప్రేమించి
ఆయన నిన్ను సంధిస్తూ నీతో తన మెలైన స్వరాన్ని వినిపింపజేస్తూ ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. ఇంకా నీ జీవితంలో రక్షించబడకపోతే కనుక నీళ్లు కదిలించబడిన సమయమే రక్షణ సమయము. కనుక రక్షించబడాలని ప్రభు నిన్ను కోర్చు. నిన్న దినాల సర్వప్రపంచం సర్వలోక మానవులందరూ కూడా గుడ్ ఫ్రైడేను ఎంతో ఘనంగా ఆచరించారు. ప్రభు యేసుక్రీస్తు వారు సర్వలోక మానవ పాప పరిహారం కొరకాయ ఘోరమైన శిలువ మరణాన్ని ఆయన పొంది ఆ శిలువలో అమూల్యమైన రక్తాన్ని ఆయన కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున సజీవుడిగా లేచిన యేసు ప్రభు వారు కనుక తలలో ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకు, ప్రక్కన బళ్ళతో పొడవబడినాడు, దేహమంతా కొరడా దెబ్బలు, దున్నబడినాడు, ఈడ్చబడినాడు, అనేక రీతిలో అవమానపరచబడి మరి కాండ్రించి ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. అయితే ప్రభు ఒక మాట అన్నాడు, తండ్రి వారు ఏం చేస్తున్నారో కనుక ఫాదర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, కనుక వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కనుక ఫర్గివ్ దెమ్, వారిని క్షమించు. ప్రియులారా, ప్రభు యొక్క ప్రేమ ఆ గొల్గోతా కొండపై ఎంతగా చూపించినాడు. చివరికి ఆయన గొల్గోతా కొండ కలవరి గిల్లులో సెలవులో వేలాడుతుంటే ఆయన స్వరూపమైన సొగసైన లేనివాడైపోయినాడు, వ్యసనాక్రాంతుడైపోయినాడు, వ్యాధిని అనుభవించి వాడైపోయినాడు, మనుషుల చేత విసర్జించబడిన వాడైపోయినాడు. ఆయన ఆధారమే పోగొట్టుకున్నాడు. ఆ గాయాల నుంచి రక్తము వరదలాగా కారుతా ఉంది. ఆ సమయంలో నా అనేవారు ప్రభుతో ఎవరు లేకుండా అందరు విడిచిపెట్టి పారిపోతే ఆ దేశం అంతా చీకటి కమ్మే. ఆ చీకటిలో యేసు ప్రభు వారు ఎర్రని పేవలే వేలాడుతూ చివరికి ఎంత ఘోరమైన పరిస్థితి అంటే అప్పుడు ఒక కేక వేశాడు, నా దేవా నా దేవా నన్నెందుకు స్వరూపమైన సొగసైనా లేదు దుఃఖభరితుడాయెను, రూపమైన సొగసైనా లేదు దుఃఖభరితుడాయెను, వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందని వీక్షించి ప్రీతిని ముఖములు, వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందని వీక్షించి ప్రీతిని ముఖములు, గాయాములన్ కొరకై పొందేను క్రీస్తు ప్రభు, గాయాములన్ కొరకై పొందేను క్రీస్తు ప్రభు, మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే, మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే, మొత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమ నుండే మనకై, మొత్తబడెను బాధించబడెను ఎంతో శ్రమ నుండే మనకై. అనగా ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు వారు ఆ గొల్గోతా కొండపై ఆయన మొత్తబడెను, బాధించబడెను ఎంతో, అలాగున ఆయన మన కొరకై గాయములు పొంది సులభమైన సొగసైన లేనివాడైపోయి చివరికి తన ప్రాణాన్ని ప్రభు అన్నాడు. ఒక వ్యక్తి ఆయన ప్రక్కన బల్యంతో పొడిస్తే ఆయన రక్తము నీరు కారెను. అప్పుడు ప్రభు అన్నాడు, నా తండ్రి నీ చేతికి నా ఆత్మను చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున సజీవుడిగా లేచి యేసు ప్రభు ఈ మధ్యాహ్నం ఇంకా రక్షించబడకుండా ఎవరైతే ఉంటున్నారో వారిని ఉద్దేశించి ఒక చక్కటి మాట ఆయన సెలవిస్తున్నాడు. ఏంటి ఆ మాట అంటే, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, టర్న్ టు మీ అండ్ బి సేవ్డ్. కనుక నా వైపు చూచి ఆల్ ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి.
ఇంకా ఆ శిలువ దృశ్యాన్ని చూడకపోతే ఈ మధ్యాహ్నం ఆ శిలువ దృశ్యాన్ని చూసి యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, శిలువ రక్తం ద్వారా నా ప్రతి పాపమును కడిగి నన్ను శుద్ధీకరించాలని ప్రభుని అడిగితే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు. అంతేకాదు మన ప్రభు ఎవరంటే ఆయన ఎవరు కూడా త్రోసివేసేవాడు, నా ఎత్తుకొచ్చేవాడిని నేను ఎంత మాత్రమునో, సామాన్యమైన విశ్వాసం ప్రభు నందు ఉంచితే చాలు, ఆయన నిన్ను క్షమిస్తాడు, తన కుమారునిగా కుమార్తెగా చేసుకుంటాడు, నీ జీవితంలో నెమ్మది సంతోషము నీకు అనుగ్రహిస్తాడు. కనుక మనకి ఏమనుగ్రహిస్తాడంటే ఆయన యందు సామాన్యమైన విశ్వాసం ఉంచితే, ఇఫ్ యు బిలీవ్ హిమ్, ఆయన ఏమనుగ్రహిస్తాడు, ఆయన పిల్లలకు. కనుక he gave the right to become the children of God. కనుక దేవుని పిల్లల అధికారాన్ని ఆయన మనకు అనుగ్రహించే ఆ ధన్యత మనం పొందుతాం. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, కీర్తన 144:15 వచనంలో, కీర్తన 144:15 యెహోవా తమకు దేవుడుగా గల జనులు, బ్లెస్డ్ ఆర్ ద పీపుల్ హూస్ గాడ్ ఇస్ ద లార్డ్. కనుక యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు, ఆ ధనికరమైన జీవితమే, అది నీళ్లు కదిలింపబడిన సమయం యొక్క మొదటి అనుభవము, అదే రక్షణ. కనుక ద టైమ్ ఆఫ్ సాల్వేషన్, ఇది మొదటిది. రెండవదిగా చూడండి, నీళ్లు కదిలింపబడిన సమయం యొక్క అనుభవంలో మత్తయి సువార్త 3వ అధ్యాయం 5-6 వచనాలు. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 3 verses 5 and 6. మత్తయి సువార్త 3వ అధ్యాయం 5-6 వచనాలు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 5-6 వచనాలు. ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ, యోర్దాను నది ప్రతి ప్రాంతముల వారందరూ అతని ఎద్దుకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము. ఆ సమయమున, ఎట్ దట్ టైమ్, ఆ సమయమున ఆల్ పీపుల్ వర్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద రివర్ జోర్డాన్ బై జాన్ ద బ్యాప్టిస్ట్. యోహాను చేత బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత వారందరూ కూడా బాప్తిస్మం యోర్దాను నదిలో పొందిరి ఆ సమయమున. కనుక రెండవది, నీళ్లు కదిలింపబడిన సమయం యొక్క అనుభవం, అది ఏం సూచిస్తుందంటే మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఏం తీసుకోవాలా? బాప్తిస్మం. కనుక బైబిల్ ఒక మాట ఉంది, నమ్మి బాప్తిస్మం పొందినవాడు. కనుక who ever believes in me and be baptized, కనుక they will be saved, వారు రక్షించబడే వారు ఉంటున్నారు. కనుక ప్రియులారా, ఇంకా ఎవరైనా రక్షించబడి బాప్తిస్మం తీసుకోకపోతే, కనుక రెండవది ఏం సమయం ఇది? ద టైమ్ ఆఫ్ బ్యాప్టిజం. బాప్తిస్మం తీసుకునే సమయం ఇది. ఈ సమయాన్ని పోగొట్టుకుంటే, బైబిల్లో ఒక మాట ఉంది, మరి ప్రభు ఒక చక్కటి మాట వ్రాయించాడు, ఆజ్ఞాతిక్రమమే. కనుక దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. కనుక ఇంకా ఎవరైనా, కొంతమంది అంటారు, ఒక లేనిపోయిన వాదన పెట్టుకుంటారు. ఏంటి ఆ వాదన అంటే, సిలువలో మరి ఆ దొంగ బాప్తిస్మం తీసుకున్నట్లు ఎక్కడుంది? మరి ప్రభు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అది వాత పెట్టుకుంటారు. బాప్తిస్మం తీసుకునే అవకాశం ఉండి చాలా మంది తీసుకోకుండా ఈ వంక పెట్టుకుని మరి ఆగిపోయే వరకు వచ్చినారు. ప్రియులారా, ఒక దినాన్న ప్రభు వస్తే మరి మన సంగతి ఏంటి? ఆజ్ఞాతిక్రమమే. నేను చాలా స్థలాలు బాప్తిసాలు ఇస్తాను. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మొన్న ఒక ఊర్లో కొత్తగా శాంతినగర్లో బాప్తిజం ట్యాంక్ వాళ్ళు అన్నారు, నువ్వు కొత్త ట్యాంక్ కనుక నువ్వే ఇవ్వాలన్నారు. సాధారణ నేను ఎక్కడ ఇవ్వను, ఎందుకంటే ఆ నీళ్ళకు కొంచెం భయమే. ఆ నీళ్ళు దగ్గరగానే ప్రాణం భయపోయినట్టు. సరే నువ్వే ఇవ్వాలన్నారు. తీరా మంచి వృద్ధాప్యంలో ఉన్నవారు వస్తుంటే నాకు కొంచెం భయం ఉంటుంది. ఒక ఆమె వస్తా అయ్యా నాకు సహాయం చేయ ప్రభు అంటుంది. నేను కొంచెం ముంచితే ఏమైనా డేంజర్ అయితే మరి నాకు రిస్క్ ఉంటుందని చెప్పి మంచకుండా ఏం చేసినట్టే ఆ దోషులకు 3 తల మీద పోసి పైకి ఎక్కించాము. ఒకసారి గుంటూరులో డాక్టర్, మంచి చలికాలం, బాగా నీళ్ళు చల్లగా, ఒక మంచి వృద్ధురాలు నీళ్ళకి వచ్చింది. ఆమె అంటుంది, రాకముందే ప్రభు నన్ను తీసుకుంటుంది. ఆయన తీసుకోమంటే ముంచితే ఏమన్నా అయిందంటే అని మరి ఆమె కూడా అదే పని చేసి పైకి ఎక్కించామన్నమాట. ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్లాంటివి పెట్టుకుని అనేకులు, కొంతమంది ఎప్పుడు మేము చిన్నప్పుడు తీసుకున్నామని వాళ్ళు కూడా అట్లాగే మరి వెనకంజ వేసేవారు ఉంటున్నారు.
ఒక ఆయన బాప్తిసం ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్నాడంట. మందిరంలో స్పీకర్ అయిపోయాడు. ఒకరోజు మా ఆయన అడిగాడు, ఏమైనా బాప్తిసం తీసుకున్నావు అని. ఎందుకు అనుమానం వచ్చింది? అన్న ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్నాను అన్నాడు. నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు తీసుకున్నావు, సరైనది కాదు అని చెప్పి మందిరంలో ఇస్తే అందరూ, అరే మరి బాప్తిసం తీసుకోకుండా నేను స్పీకర్ అట్ట అయిపోయాడు అనుకుంటారని ఎక్కడ ఒక మూలన బాప్తిసాలు ఇస్తుంటే అక్కడ ఇచ్చారు బాప్తిసం. వీళ్ళరా నమ్మి బాప్తిసం పొందినవాడు నమ్మని వానికి కనుక ద టైమ్ ఆఫ్ బ్యాప్టిజం. కనుక బాప్తిజం తీసుకునే సమయం అనేది రెండవ అనుభవంగా ఉంటుండగా అది నీళ్లు కదిలింపబడిన సమయం కనుగొలో రెండవ అనుభవంలో మనం ఉండాలి. మూడవదిగా మరి ఏ సమయమో నీళ్లు కదిలించబడిన సమయం కనుగొలో మూడవ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 10. లూకా సువార్త 1వ అధ్యాయం. లూకా 1:10 వచనం చూడండి. కొత్త నిబంధనలో 49 పేజ్ నంబర్ 49. లూకా సువార్త 1వ అధ్యాయం 10వ వచనం. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా. ధూప సమయమందు కనుక మూడవ సమయము నీళ్లు కదిలించబడిన సమయ క్రమంలో మూడవ సమయం ఏంటంటే, అండ్ ద హోల్ మల్టిట్యూడ్ ఆఫ్ ద పీపుల్ వర్ ప్రేయింగ్ అవుట్ సైడ్. కనుక వెలుపట జన సమూహం అంతయు ప్రార్థన చేయుచుండగా. ఏ సమయంలో? ఎట్ ద అవర్ ఆఫ్ ఇన్సెన్స్, ధూప సమయమందు. కనుక ఇక్కడ ప్రార్థన. జకరియా ఏమో లోపల ధూపాన్ని వేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు మనకు బయలుపరచబడతాయి. మొదటిది, మరి దేవుని ఆలయంలో జకరియా ధూపం వేస్తున్నాడు, బయట ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ రెండు విషయాలు బయలుపరచబడుతుంది. ఒకటి ఆరాధన సమయము, రెండవది ప్రార్థన సమయం. కనుక ద టైమ్ ఆఫ్ వర్షిప్ అండ్ ద టైమ్ ఆఫ్ ప్రేయర్. కనుక ఆరాధన సమయం, రెండవదిగా ప్రార్థనా సమయం. ప్రియులారా, ప్రతి ఆదివారం మరి అందుకని మనం దేవుని మందిరానికి ఆదివారం వస్తుంటే ఎవరైనా బయట వాళ్ళు అడుగుతారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే మనం ఇచ్చే సమాధానం ఏంటి? ఎక్కడికి వెళ్తున్నామని చెప్తాం మనం? దేవుని మందిరానికి. దేని కొరకు? ఆరాధన. పేరుకు మాత్రం ఆరాధనే, ఆరాధన పేరే, కానీ మనం వచ్చే సమయం ఎప్పుడు చెప్పండి? ఆరాధన అయిపోద్ది. సాధారణంగా మాకు కర్మేల్లో కరెక్ట్గా 9:30కు మొదలు పెడతాను ఆరాధన. ఎవరు ఉండరు అప్పుడు, ఎవరు ఒక 2-3 ఉంటారు. మొదలు పెట్టినాక ఎవరు ఉండరు, పాటలు అయిపోతాయి. కొన్నిసార్లు కొంతమంది ఆరాధన టైంలో చేస్తారు. తర్వాత ఆరాధన వాక్యం అయి చేరేవాళ్ళు ఉన్నారు. చివరికి కొంతమంది బల్ల వాక్యం అయిపోయినాక మరి బల్ల ఇచ్చే సమయంలో చేరేవారు ఉన్నారు. పేరేమో ఆరాధన సమయమనో, మనం వచ్చే సమయం ఎప్పుడు? ఆరాధన అయిపోయి లేకపోతే ఇంకెప్పుడు చందా వేసేటప్పుడు కూడా కొంతమంది వచ్చేవాళ్ళు లేకపోలేదు. వీళ్ళరా బైబిల్లో ముఖ్యంగా ఒక స్త్రీ, ఆమెతో పాటు కొంతమంది స్త్రీలు ఎక్కడికి ఎప్పుడు వెళ్ళారని రాయబడింది మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో. పెందలకడి ఆదివారమన మగ్దలేని మరియా, వేరొక మరియా, కొంతమంది స్త్రీలు ఎప్పుడు వెళ్ళారని ఉంది. పెందలకడ లేచి ఎవరి దగ్గరికి వెళ్ళారు? సమాధిలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన సుగంధ ద్రవ్యాలు పూయటానికి వారు వెళ్ళిన వారు ఉంటున్నారు పెందలకడ. కనుక ఎందుకంటే ఆదివారం హాలిడే, సెలవు దినము. కనుక రెండవది, కొంతమంది అంటారు, అన్న సోమవారం నుంచి శనివారం వరకు రోజు వారం అంతా పరుగుడే, పరిగెత్తడమే పని, డ్యూటీలకి పనులకి. కనీసం ఆదివారం అన్నా మరి కొంచెం, ఆదివారం ఏ రోజు? రెస్ట్ డే, విశ్రాంతి దినం. ఇక విశ్రాంతి దినం కనుక అయితే విశ్రాంతికి ఉండదు వ్యవహారం. ఆ రోజే కిలో మాంసం తీసుకొస్తాడు సహోదరుడు, ఆ రోజే చేపలు తెస్తాడు, చేపలు బండకేసి రుతాడు సహోదరి. ఆ రోజు సహోదరి ఏం చేస్తుందంటే 2 బకెట్లు బట్టలు నానేస్తుంది. ఇక ఇవన్నీ ఉతికి చేపలకు తోమి కూర చేసేటప్పటికి అయిపోద్ది కొన్ని కాలం. ఈ లోపల ఒక సహోదరుడు అన్న మేము బయలుదేరామన్న మందిరానికి. బయటకు రాగానే మాకు బంధువులు వచ్చారు. ఇక బంధువులు తీసుకొచ్చేది లేదు, ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడుకుంటూ సరిపోయారు. ప్రియులారా, ఆరాధన సమయం.
అయితే పాత నిబంధనలో ఒక మాట ఉంది, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా. అయితే మనకి విశ్రాంతి దినం కాదు. కొంతమంది ఆరాధనలు కూడా ప్రభువా గడిచిన విశ్రాంతి దినం నుండి ఈ విశ్రాంతి దినం వరకు మమ్మల్ని కాపాడామని చాలా మంది ఆరాధన చేస్తారు. విశ్రాంతి దినం మందిగా తప్పది. మంది ఏ దినం ఇది? ప్రభు దినం, ఆదివారం. ప్రభు పునరుద్ధారణై తిరిగి లేచిన దినం ఆదివారము. అందుకని ఆదివారమును ఏ దినంగా ఆచరించాలి? పరిశుద్ధ దినముగా, ప్రభు దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించడం అనేది చాలా అవసరమైన అనుభవం. రెండవది ఏ సమయం అది? ప్రార్థన. అందుకని ఒక పాట ఉంది, మంచి పాట ఉంది, ప్రార్థనా సమయంలో దేవా చెవి యొక్కు. ప్రార్థనా సమయం. అయితే ఒక సంగతి, ఇంటికాడ ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. అయితే ఎక్కడ ప్రార్థన చేయాలి మనం? బైబిల్ పాట ఒకటి ఉంది, క్రీస్తు ప్రభు తన రక్తం ఇచ్చని యేసుపాదం అని రాసిన పాటలో 4వ వచనంలో ఏముందంటే, పట్టు వదలక సంఘముతో కూడి ఎవరు ప్రార్థిస్తారో ప్రార్థన ద్వారా సాధారణ క్రియలు బంధించబడే అనుభవం కలిగిన వారు ఉంటారు. కనుక ప్రియులారా, ప్రభు వచ్చే రాకడ దినాలు ప్రార్థనా సమయం చాలా గొప్పది. ఎంతవరకు సంఘంతో ప్రార్థిస్తున్నాం. ఇంకోటి, దినాలు గడిచే కొద్ది సమస్యలు పెరగటమే కానీ తగ్గటం అనేది. తర్వాత దినాలు గడిచే కొలది రోగాలు ఎక్కువైపోవటమే కానీ రోగాలు తగ్గవు. దినాలు గడిచే కొలది పిల్లల ద్వారా సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఈ రోజుల్లో పిల్లలు ఎంత ఘోరంగా తయారంటే, ఈ చిన్న పిల్లలు కూడా 2-3 సంవత్సరాల పిల్లలు కూడా వాళ్ళ చేతులు ఏముండాలి? పొద్దాక సెల్ ఫోన్ ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాల్సిందే. మొన్న ఒక వడ్లపూడిలో ఒక మీటింగ్కి వెళ్ళాము. మీటింగ్ అయిపోయిన తర్వాత లోపలికి తీసుకెళ్ళారు భోజనానికి అని. పిల్లోడు ఏడుస్తున్నాడు. ఏంట్రా సిస్టర్, ఎందుకు ఈ పిల్లోడు ఏడుస్తున్నాడంటే, అన్న సెల్ ఫోన్ కావాలంట. ఆ సెల్ ఫోన్లో మోటు పత్తులు పెట్టమంటున్నాడు. మోటు పత్తులు తెలుసు, అవన్నీ నేను కండక్ట్ చేశాను పిల్లల దగ్గర. ఒకటి డోరేమాన్, ఒకటి నింజా హటోరి, ఒకటి మోటు పత్తులు, ఒకటి ఆ తర్వాత చోటా భీమ్, ఒకటి బెంటన్. ఎన్ని పిల్లలకు బాగా ఇష్టం. మీరు ఇళ్ళకెళ్ళండి, వాళ్ళు పొద్దాక పోగో పెట్టుకుని చూస్తున్నాను. నేను ఒకడు పొద్దాక కాదు, కళ్ళు రెప్పగొట్టుకుంటూ చూస్తున్నాను. ఎక్కువైపోయినాయి, సెల్ ఫోన్స్ ఎక్కువైపోయినాయి. ఇంకోటి ఫేస్బుక్లు ఎక్కువైపోయినాయి, వాట్సాప్లు ఎక్కువైపోయినాయి. చివరికి జీవితాలు నష్టమైపోయిన పరిస్థితుల్లో లోపడకుండా జీవిస్తున్నారు. ఇలాంటి వారి కొరకై ప్రార్థనే శరణం ప్రియులారా. కనుక ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అనారోగ్యత వచ్చినా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, లేకపోతే కనీసం ఒక పూట కూడా గడవటానికి ఇబ్బందిగా ఉంటే, ఇలాంటి పరిస్థితుల్లో అన్నిటికంటే ముఖ్యంగా దేని కొరకు మనం ఈ రోజులో సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ రాకడ సమీపంగా ఉంది. ఈ రాకడలో నేను, నా కుటుంబం సమేతముగా సంఘం అంతా కూడా ఎత్తబడినట్లు సహాయమా. అందుకని ఏ సహాయం ఇది? సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు. కనుక మూడవదిగా లూకా 1:10లో ఏ సమయాలు చూసారు? 2 సమయాలు. ఒకటి ఆరాధన సమయం, రెండవది ప్రార్థన. కనుక ఆరాధించు, రెండవదిగా ప్రార్థిస్తే జీవితం ఎంతో ధనికరం అవుతుంది. ఇది ప్రభు ఇచ్చిన 3వ హెచ్చరిక. 4వదిగా ప్రకటన గ్రంథం, త్వరగా ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథం, ఎందుకంటే తర్వాత రత్నాకర్ అన్న మరి కొంతసేపు సాక్ష్యమో చెప్పనంటున్నారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 1:3. ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన 1:3. అందరూ కలిసి చదువుదాం. బైబిల్స్ ఉన్న వారందరూ కూడా ఈ వాక్యాన్ని మనం చదువుతాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. నీళ్లు కదిలింపబడిన సమయం అంటే ఆధ్యాత్మికంగా 4వదిగా ఏం సూచిస్తుందో చదవండి. సమయము సమీపించింది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గాయకుల వాడును. సమయము సమీపించింది కనుక blessed are those who love the word of God, for the time is near. కనుక దేవుని వాక్యాన్ని చదువువారు, దేవుని వాక్యాన్ని ప్రేమించువారు, దేవుని వాక్యాన్ని ధ్యానించువారు వారు ధన్యులు. ఎందుకు? సమయము, for the time is very near. కనుక ప్రభు యొక్క రాకడ సమయం సమీపంగా ఉంది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో భద్రం చేసుకున్నావా? కనుక మన జీవితాల్లో ఒక చక్కటి వాక్యం ఉంది. కీర్తనకారుడు ఒక మాట అన్నాడు. కీర్తన 19
11వ వచనంలో ఏమంటాడు? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో I have stored up the word of God in my heart that I might not sin against you. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును. కనుక దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? దేవుని వాక్య ప్రకారము జీవిస్తున్నామా? సాధారణంగా ఎన్నో సంఘాలు తిరుగుతుంటాం కనుక మాకున్న గొప్ప అనుభవం ఏంటంటే వాక్యం పాటలు పాడేదాకా చక్కగా ఉంటారు. బాగా కొంతమంది చప్పట్లు పడతారు, కొంతమంది ఉద్యమంగా పాడతారు. ఎప్పుడైతే వాక్యం మొదలవుతుందో వారు కూడా మొదలు పెడతారు. ఏంటా మొదలు పెట్టేది? నిద్ర అవస్థ. కొంతమందికి మరి అది ఎవరిచ్చారో కానీ వరము మళ్ళీ తోస్తుంటారబ్బా. అసలు కొంతమంది అయితే ఆల్ నైట్ ప్రేయర్లు పెడితే మందిరంలోనే పడుకొని అసలు గొర్రెలు కూడా పెట్టేవాడు ఉన్నారు. మరి అది ఎట్లుందో కానీ ఆ వరం మరి ఎట్లా వచ్చిందో కానీ కొంతమంది ఒకటే పడుతుంటారు మీద వాళ్ళ మీద. కనుక మరి ఆ నిద్ర అనేది సహజమే. ఇందాక నేను గమనిస్తాను, కొంతమంది మూత పడుతున్నాయి కళ్ళు అప్పుడే. ఎందుకంటే కొంచెం దేవుని వల్ల వాతావరణం కొంచెం చల్లగా ఉంది, మరి మన మంచి మందిరం కింద ఉన్నాం, ఫ్యాన్లు కూడా తిరుగుతున్నాయి, కొంతమంది నిద్ర వస్తుంది. మళ్ళీ ఎప్పటికంటే వాళ్ళకి మెలుగు వచ్చేది దేవుని కృప వలన. దేవుని కృప కాదులేండి, మళ్ళీ వాక్యము అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ వేస్తారు. మళ్ళీ ఏమంటారంటే వాక్యం అప్ప ఏం వర్తమానం అసలు నిజంగా అద్భుతమైన వర్తమానం అంటారు. మరి ఏంటి చెప్పమంటే అసలు ఏమి రాదు. మళ్ళీ అదే చెప్పలే ఎక్కడ గుర్తున్నది బ్రదర్ అంటారు కొంతమంది. అది ప్రియులారా, వాక్యం చెప్పుతున్నప్పుడు వింటున్నావా? అందుకనే యేసు ప్రభు వారు ఆయన ఎప్పుడు ఒక మాట చెప్తుండేవారు, వినుటకు చెవులు గలవాడు వినుడుగాక. ఎందుకంటే మనలాగే ప్రభు కాలంలో కూడా అదే ఉంది పరిస్థితి. ఏంటి ఆ పరిస్థితి అంటే, ముందు లైన్లో కూర్చున్న వాళ్ళు ప్రభు ముందు ఆయన చెప్తుంటే ఒకటే తలకాయ గోపటం నవ్వటం ప్రభుకి తెలియదు. ఇప్పుడు మనం అంటే అమ్మో బలి చెప్తున్నారు వాక్యం అనుకుంటాం. ప్రభుకి తెలుసు ఏమని, వారి హృదయంలో ఏముందో ఆయనకి. ఆయన హృదయ ఆంతర్యములను ఎరిగిన వాడు. వారు తలకాయ ఊపినంత మాత్రాన నవ్వినంత మాత్రాన లాభంలే. అందుకని ప్రభు ఏమన్నాడు, వినుటకు చెవులు గలవాడు వినుడుగాక అనే మాట ప్రభు వాడినాడు. ప్రియులారా, చాలా మంది వింటున్నట్టుంటున్నారు, కానీ ఎట్లా ఉంది మనసు యొక్క పరిస్థితి? ఇళ్ళకాడ ఏదో పెట్టి వస్తాం, పొయ్యి మీద ఏదో పెట్టి వచ్చినాం, అయ్యో మర్చిపోయాను, తలుపు వేయకుండా వచ్చాను, ఎక్కువ ఆలోచన. లేకపోతే అయిపోయినాక ఎప్పుడు ముగిస్తారో, ఇంటికి వెళ్ళి చాలా పనులు ఉన్నాయి, వీటి గురించిన ఆలోచనే. చివరికి ఏది మిస్ అయిపోతుంది? దేవుని వాక్యము శ్రద్ధతో ఆలోచించకుండా మరి అనేకులు అలాగున వినకుండా పోయే పరిస్థితి ఏర్పడేదిగా ఉంటుంది. కనుక దేవుడు అందుకని బైబిల్ ప్రకటన గ్రంథంలో ఎక్కువగా ఈ మాట ఉంది, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట కనుక వినుడుగాక. అందుకని ప్రార్థనలో ఒక మాట చేస్తాం, వినే చెవులు గ్రహించుకునే మనసు. కనుక అది 4వది. ఏంటా అనుభవం? సమయం. దేనికి వాడాలంటే దేవుని వాక్యానికి వాడేస్తాను. 5వదిగా చూడండి, నీళ్లు కదిలించబడిన సమయ క్రమంలో 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం. 2 తిమోతి చాప్టర్ 4:2. 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం. 2 తిమోతి 4:2. 2 తిమోతి చాప్టర్ 4:2. వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. కనుక వాక్య సమయమందును అంటే ఒకటి ఏ సమయం అంటే సువార్త సమయం. కనుక సువార్తను ప్రకటించము. కనుక సువార్తను ప్రీచ్ ద గాస్పెల్ ఇన్ సీజన్. కనుక సమయములో సువార్త. ప్రియులారా, కనుక 5వదిగా ద టైమ్ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పెల్. సువార్తను ప్రకటించే సమయం అయిపోయింది సమయం. అందుకని ఒక పాట పాడుతుంటాం, చీకటి కాలం వచ్చింది అనే పాటలో, తలుపులు తెరచి ఉండగానే కాలమును సమయమును సద్వినియోగము. అయితే విజయవాడలో కూడా చాలా విచారకరమైన విషయం, తలుపులు మూయబడిన పరిస్థితి. ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రియులారా, కనీసం మన బంధువులకు కానీ తెలిసిన వాళ్ళకైనా సువార్త ప్రకటించు, లేక ప్రభువుని గురించిన సాక్ష్యం చెప్పు. చివరికి రాబోయే దినాల్లో ఆ పరిస్థితి కూడా ముయ్యబడే పరిస్థితులు వచ్చేసినాయి. ఇక దేవుని వాక్యము బైబిల్ గ్రంథాన్ని బహిరంగంగా
మోసుకొని పట్టుకుని వెళ్ళే పరిస్థితి కోల్పోయే దినాలు. అందుకని చాలా భయంకరమైన దినాలు ఉంటున్నాం కనుక ఇవ్వబడిన కొద్ది సమయంలో సువార్త ఇతరులకు, కనీసం నీ రక్త సంబంధిత బంధువులకు ఒక పత్రికో లేకపోతే ప్రభుని గురించిన సాక్ష్యమో ప్రకటించి వారికి ప్రభుని గురించి తెలియజేస్తే వారి జీవితాలు నష్టపోకుండా వారు పరలోక రాజ్యంలో ప్రవేశించే ఆ భాగ్యాన్ని వారు పొందేవారు ఉంటారు. 5వదిగా ఏ సమయం ఇది? సువార్త ప్రకటించే టైమ్ ఆఫ్ ద ప్రీచింగ్ ద గాస్పెల్. కనుక సువార్తను ప్రకటించే సమయం ఇది 5వది. 6వదిగా మరి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 3:15. హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-15 కలిసి ఉండే తెలుగు బైబిల్లో 15వ వచనంలో చూడండి. కొత్త నిబంధనలో 201 పేజీ నంబర్. హెబ్రీ 3వ అధ్యాయం 15వ వచనం మధ్యలో ఉంటుంది చూడండి. నేడు అనబడు అని ఈ మాట నాతో పలకండి, మధ్యలో ఉంది కనుక. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. 6వదిగా ఏ సమయం ఇది? నేడు అనబడే సమయం ఉండగానే ఒకరినొకడు ఎగ్జాక్ట్ వన్ అనదర్ ఎవ్రీ డే. కనుక ఎవ్రీ డే ప్రతి దినము ఒకరినొకడు హెచ్చరించుకునుడి. కనుక యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ కాల్డ్ టుడే, నేడు అనబడే సమయం ఉండగానే అనే అనుభవంలో ఒకరినొకరు ఏం చేయాలంట? మనము తన బుద్ధి చెప్పుకునే దినాలు. కనుక ఒకరినొకరు పురుకొరుపుకొని ఒకరినొకరు హెచ్చరించుకొని ప్రభు రాకడ కొరకై సిద్ధపడే దినాలు. అంతేగాని నా వాళ్ళతో నాకేం పని, వాళ్ళకి చెప్తే మళ్ళీ ఏమనుకుంటారు అనేది కాదు. పిల్లల ప్రభు రాకడ దినాల్లో కనుక నీళ్లు కదిలించబడిన సమయం అనే దాంట్లో మనం ఒకరినొకరు హెచ్చరించుకొని, అందుకని బైబిల్ ఒక మాట ఉంది. హెబ్రీ 10. సరే నేను రెఫరెన్స్ చెప్పను, వాక్యం చెప్తాను, మీరు రెఫరెన్స్ చెప్పేయండి. అరే ముందు అందించేసాను, ఒక అధ్యాయం అందించారు, పుస్తకం అందించారు. సరే ఏ వాక్యం అంటే మరి కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించటం మీరు చూసిన కొలది ఒకరినొకడు హెచ్చరించుకోవచ్చు. ఆ దినం తర్వాత ఒకరినొకరు పురుకొల్పవాలని ప్రేమ చూపవాలని హెచ్చరించున్నాను. ఎక్కడుంది ఆ వాక్యం? ఏప్రిల్ రాసిన పత్రిక ఈ లోపల చూసేసారులేండి, అధ్యాయం చెప్పేసారుగా. ఏప్రిల్ 10 అనగానే ఎత్తుకున్నారు. 24-25 వచ్చిన కనుక ఆ దినం సమీపించుట చూసిన కొలది ఒకరినొకడు హెచ్చరించుకోవాలి. కనుక 6వదిగా ద టైమ్ ఆఫ్ ఏ టైం పరిస్థితి ఏంటది? ఒకరినొకరు హెచ్చరించుకునే సమయం. కనుక ప్రియులారా ఇది 6వ అనుభవం. చివరగా 7వ చూసుకుని నీళ్లు కదిలించబడిన సమయము, ద టైమ్ ఆఫ్ ద ట్రబుల్డ్ వాటర్ అనే అనుభవంలో 7వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. ఎఫెసియన్స్ చాప్టర్ 5:15 and 16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రతి నిబంధనలో 176. ఎఫెసీ 5:15-16 చదవండి, అందరం చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా. కనుక దినములు చెడ్డవి కనుక, బికాస్ ద డేస్ ఆఫ్ ఈవిల్. కనుక దినములు చెడ్డవి కనుక మేకింగ్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ ద టైం, బెస్ట్ యూజ్ ఆఫ్ టైం. కనుక సమయమును పోనీక సద్వినియోగమా చేసుకోండి. ఎట్లా ఉంటుందంట? అజ్ఞానుల వలె కాక, నాట్ యాజ్ అన్వైజ్ బట్ యాజ్ వైజ్. కనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా టేక్ హీడ్. కనుక జాగ్రత్త. పిల్లల 5 దినాల్లో నీ సమయం, ప్రపించిన సమయం, కొద్ది సమయం దేని కొరకు వాడుతున్నావు? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? పొద్దున నుంచి సాయంత్రం దాకా, రాత్రి పనుకునేదాకా టీవీ ముందు కూర్చొని సీరియల్ చూసుకుంటా అందరు పిలిచి ఆ ఇంట్లో చూపిస్తామంటే ప్రభు ఆ టైంలో వస్తే మన పరిస్థితి. ఒకే పాట ఉంది, రాజులకు రాజు అయిన యేసు ప్రభు అనే పాటలో, ఎక్కబడినవా లేక ఆ టైంలో ప్రభు వస్తే మన సంగతి ఏంటి? వీళ్ళని పరీక్షించుకుందాం.
ప్రభు రాకడ దినాలు సమీపంగా ఉన్నాయి. ఈరోజు బెతెస్దా మందిర ప్రతిష్ఠ సందర్భంగా ప్రభు ఇచ్చిన వర్తమానం ఏదంటే బెతెస్దా యొక్క అనుభవం. ఏంటో ఆ బెతెస్దా యొక్క అనుభవం? నీళ్లు కదిలించబడిన సమయం. 7 విషయాలు చూసాం. మొదటిది 2 కొరింథీ 6:2 రక్షణ, ద టైమ్ ఆఫ్ సాల్వేషన్. రెండవది మత్తయి సువార్త 3:5 బాప్తిస్మా, కనుక ద టైమ్ ఆఫ్ బాప్టిజం. మూడవది లూకా 1:10 ఆరాధన సమయము, ప్రార్థన సమయం. నాలుగవదిగా ఏ సమయమో? వాక్య సమయం, ప్రకటన 1. ఐదవదిగా సువార్త 2 తిమోతి 4 సువార్త 2వ వచనం, సువార్త సమయం. ఐదవదిగా 6వదిగా ఒకరినొకరు బుద్ధి చెప్పుకునే సమయం, హెబ్రీ 3:15 వచనం. చివరగా ఎఫ్ఎస్సీ 5:15-16 వచనం చూసాం. సమయమును పోగొట్టుకోకుండా సద్వినియోగము చేసుకుని జాగ్రత్త పడే సిద్ధపడే దినాలు, ప్రభు రాకడ కొరకాయ ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ కనిపెట్టుకుని ఆయన ఎప్పుడు వచ్చినా ఎత్తబడే దినాలు. కనుక అలాగున మనం ప్రభు రాకడ కొరకాయ మనము సిద్ధపడదగా. కానీ బైబిల్ ఒక మాట ఉంది, మీ దేవుని సన్నిధిని కనబడుటకాయ ప్రిపేర్ టు మీట్ ది లార్డ్. కనుక మీ దేవుని సన్నిధిని కనబడుటకాయ మనం సిద్ధపడే వారం ఉండాలి. అలాగున బెతెస్దా అనుభవంలో ప్రభు ఈ సంఘాన్ని దీవించి నానాటికి కృతాత్మల సంఘంలో చేర్చబడి క్షేమాభివృద్ధి పొంది ఆయన రాకడలో మహిమ గల సంఘముగా, జీవము గల దేవుని సంఘంగా ఎత్తబడినట్లు ప్రభు సహాయమో. పిల్లలు ఇంకెవరైనా రక్షించబడకపోతే ఈ సమయంలో రక్షించబడి ప్రభుని హృదయంలో చేర్చుకుని ఆయన రక్షకునిగా అంగీకరించి ఆయన ద్వారా కలిగే సంతోషము, నెమ్మది, సమాధానం పొంది తిరిగి వెళ్ళాలని ప్రభు గారు మీకు మనవి చేస్తాం. ప్రభు ఆ రీతిగా మనకు సహాయమో చేయనుగా.